ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు మీతోటి ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. మనకు రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. కంప్లెయింట్స్ వస్తా ఉంటాయి. ఈ యొక్క లైఫ్‌లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఇప్పుడు మనం ఉండే ఏరియాలో గూడా మనకు చాలామంది లీడర్స్ ఉంటా ఉంటారు. అంటే కార్పొరేటర్ గావచ్చు, లేదంటే కాలనీ ప్రెసిడెంట్ గావచ్చు, లేదంటే మన స్టేట్ వైస్‌గా చూసుకుంటే సీఎం గావచ్చు, లేదంటే మనకు లోకల్‌గా చూసుకుంటే ఎమ్మెల్యే, ఎంపీలు గావచ్చు. వీళ్ళందరూ మనకుంటారు. కానీ వారికి మనం తెలవదు. ఎందుకు తెలవదు అంటే వాళ్ళు మనల్ని పట్టించుకోరు గాబట్టి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు అంటే, "ఐ విల్ బి యువర్ ఫాదర్." నేను నీకు ఒక తండ్రిగా ఉంటాను. నువ్వు అనాథవి కాదు. నీ రిజెక్షన్స్ అన్ని నువ్వు పక్కకు పెట్టుకో. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని చెప్పి దేవాది దేవుడు మనకు చక్కటైన వాగ్దానం అనుగ్రహిస్తా ఉన్నాడు. మన బైబిల్‌లో చూసినట్లయితే ఐ విల్ నాట్ లీవ్ యూ యాస్ ఎన్ ఆర్ఫన్స్. నేను మిమ్మల్ని అనాథగా వదిలిపెట్టను. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను అని చెప్పి దేవాది దేవుడు అనేకమైన వాగ్దానం మనకు అనుగ్రహించున్నాడు. ప్రియ సహోదరుడా, మనం అబ్రహాం జీవితంలో చూసుకుంటాం. దేవుడు అబ్రహాన్ని ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదము ఇస్సాకు కూడా వచ్చింది. అదే విధంగా మనం చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు కూడా తనకెన్నో రిజెక్షన్స్ వచ్చాయి. ఎంతో ఇబ్బందులొచ్చాయి. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాడో, తన యొక్క తండ్రి యొక్క ప్రేమను తెలుసుకున్నాడో, ఏం చేశాడో తిరిగి తన తండ్రి వద్దకు చేర్చబడి ఉన్నాడు. ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో మనకు అనేకమైన రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. అనేకమైన శోధనలు వస్తా ఉంటాయి. అనేకమైన కంప్లెయింట్స్ వస్తా ఉంటాయి. వాటన్నిటిని చూసి మనము భయపడకుండా మనం ఏం చేయాలి అంటే, నాకు తోడై ఉన్న నా తండ్రి నాకున్నాడు. నాకు సహాయం చేసేవాడు కునకడు, నిద్రపోడు. ఎందుకంటే దేవాది దేవుడు నాకు చక్కటైన వాగ్దానం అనుగ్రహించాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనుక నీ జీవితంలో నమ్మకమైన కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏం చేయాలి అంటే విశ్వాసంగా దాన్ని పొందుకునే పొందుకునే వానిలాగా నువ్వు పరిగెత్తాలి గాని, ఈ యొక్క లోకాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడొద్దు ప్రియ సహోదరుడా. ఎందుకంటే నీలో ఉండేవాడు ఈ లోకంలో ఉండేవాడి కంటే గొప్పవాడు. నీలో ఉండేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను గురించి దేవాది దేవుడు చాలా సంతోషపడతా ఉంటాడు. ఈ యొక్క ఆత్మీయమైన పోరాటంలో నువ్వు పోరాడుతున్నప్పుడు అనేకమైన శోధనలు, ఒడుగుదొడుకులు వచ్చినప్పటికీ దేవాది దేవుడు నిన్ను బలాన్ని అనుగ్రహించేవాడు, సజీవుడు. హల్లెలూయా. ఒకసారి మనం వాక్యం చదువుకుందాం. దయచేసి ఏకీభవించండి. 2 కొరింథీయుల 6వ అధ్యాయము 16వ వచనం. వాక్యం మనకు చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉంటది. దయచేసి చదువుతాను వినండి. ఐ విల్ బి యువర్ ఫాదర్ అండ్ యూ విల్ బి మై సన్స్ అండ్ డాటర్స్ సేస్ ది లార్డ్ ఆల్మైటీ. దేవుడు ఒక ఆల్మైటీ గాడ్. ఈ ఆల్మైటీ గాడ్ ఏమని మనకు వాగ్దానం ఇస్తున్నాడు అంటే, ఐ విల్ బి ది ఫాదర్. మన తండ్రిగా ఉంటాడు. మన స్నేహితుడుగా ఉంటాడు. మన యొక్క సుప్రీం గాడ్‌గా ఉంటాడు. ఎందుకంటే మనకు వాక్యం గూడా ఉంటుంది. ఈస్ ది ఆథర్ అండ్ ది ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఈస్ ది బిగినింగ్ అండ్ ది ఎండింగ్. ఈస్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఈస్ ద సుప్రీం గాడ్. ఈ సుప్రీం గాడ్ మనం కలిగి ఉన్నాం కాబట్టి మనమందరం ఏం చేయాలి అంటే ధైర్యంగా ముందడుగేస్తూ దేవుని నామాన్ని కనపరిచే వారిగా ఉండాలి. శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నువ్వు జయిస్తావు ప్రియ సహోదరుడా. బికాజ్ యువర్ ఫాదర్ ఈస్ ఎ సుప్రీం గాడ్. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. వందనాలు.